ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి దేవా నీ కృపనిచ్చి ఈ లెంట్ డేస్ లో మొదటి దినమున నాయన నీ సన్నిధికి రావటానికి మాకు ఇస్తున్న నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయమున నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు మనం ఇంకా బలహీనులుగా ఉన్నప్పుడే మనకు తన బలమును ఇచ్చుట కొరకై, మనం ఇంకా దేవునికి దూరముగా ఉన్నప్పుడే తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు అన్న కార్యంను చూడగలము. ఈ లెంట్ దినాలలో యేసు ప్రభువు చేసిన యాగమును మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శిలువ మీద చనిపోయినది, రక్తము కార్చినది, శిలువ మీద పలికిన 7 మాటలను మనము ధ్యానిస్తూ ఉన్నాము. కానీ ఆయన ఇది మనం బలవంతులుగా ఉన్నప్పుడు, అనగా మనకు శక్తి ఉన్నది, మనం పోరాడే ఆ సమయంలో చేయలేదు అన్నది మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. నీవు బలహీనముగా ఉన్నప్పుడు, సోలిపోయినప్పుడు, సొమ్మసిల్లి ఉన్నప్పుడు ఆయన నిన్ను లేవనెత్తుట కొరకై, నిన్ను విమోచించుట కొరకై, నిన్ను బలపరచుట కొరకై తన ప్రాణమును అర్పించేదానికి ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఆయన తన ప్రేమను చూపించినాడు. నీవు యోగ్యుడవు కావు, నీవు యోగ్యురాలు కావు అని ఆయన ఎక్కడ నిన్ను గురించి ఏ విధమైన కామెంట్స్ చెప్పలేదు. కానీ నేను ప్రేమించి ఉన్నాను, వారిని విమోచించాలి, వారి బలహీనతల్లో వారిని నేను బలపరిచి వారి జీవితంను మార్చేదానికి. వారు పరిశుద్ధులు కాదు, వారు నీతిమంతులు కాదు, వారు ఇంకా పాపములో నాకు దూరముగా ఉన్నప్పుడే ఈ కార్యమును చేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు యుక్త కాలమున దిగి వచ్చిన కార్యమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినది తన్ను తాను రిక్తునిగా చేసుకొనుటకే. ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినది మనలను విమోచించుట కొరకే. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రేమ అంత ఉన్నతమై ఉన్నది. ఒక కార్యము ఇంకొక వ్యక్తికి మనము చేయాలని ఆలోచించినట్లయితే ఆ వ్యక్తి మనకు సమకాలికుడుగా ఉన్నాడా, మనము చేస్తే తిరిగి చేస్తాడా అని ఆలోచిస్తాము. కానీ మన ప్రభు మనల్ని ప్రేమించుటకు మనలో ఏ యోగ్యత లేదు, ఎటువంటి అర్హత లేని మనలను ప్రేమించినాడు. ఇతడు మరలా నాకు సహాయము చేయగలడా అని మనం ఆలోచిస్తాము. కానీ ప్రభు అతనిని నేను బలపరిచి నా తండ్రితో ఐక్యపరచాలి, ఆ రాజ్యంలో అతడు ఆనందించాలని ఆశించిన వాడిగా మనలను ప్రేమించిన ప్రభు నియమించబడిన ఆ సమయమున పాపము నుండి నిన్ను నన్ను విమోచించుట కొరకై ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఆయన దిగి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకున్న దాన్ని బట్టే ఈ దినము మనము స్వేచ్ఛగా మనము ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నాము. అలాగు మనము చేటకు ఆయన ఎన్ని శ్రమలు వచ్చినాడో. ఆయన వీపు దున్నబడినది, ఆయన తలలో ముళ్ళ మకుటము ఉంచబడినది, ఆయన చేతుల్లో కాల్లో ఆయన ప్రక్కలో గాయములు పొందినాడు. ఆ గాయముల నుండి కార్చబడిన రక్తము చేత మనము బలహీనులుగా ఉన్న మనలను బలవంతులుగా మార్చి దేవుని రాజ్యములో చేర్చినాడు. మనం ఇంకా అవిధేయులుగా ఉన్నప్పుడే మనల్ని క్షమించి దేవుని రాజ్యంలోకి చేర్చినాడు. మనము సోలిపోయినప్పుడు మనం లేవనెత్తినాడు.
మనము కృంగిపోయినప్పుడు మనల్ని ఆదరించినాడు. ఆయన రాజ్యమునకు మార్గమును తెరచి అందులో ప్రవేశింపచేసి మనకు తండ్రితో స్థానం ఇచ్చినాడు. ఆ ప్రేమను మనము జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన మన కోసము చేసిన యాగమును జ్ఞాపకం చేసుకుంటూ, మన హృదయంలో ఇంకా ఎక్కడ దేవునికి దూరముగా ఉన్నామన్న కార్యములను పరీక్షించుకుంటూ వాటిని సరిచేసుకొని దేవునికి సమీపించడానికి ప్రయత్నిద్దాం. ఆయన కృపను సంపాదించుకొని, ఆయన అనుగ్రహిస్తున్న రక్షణను చేత పట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాలమున నీవు మాకిచ్చిన నీ యొక్క కొద్ది హెచ్చరికలు బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా, మేము యోగ్యులుగా లేనప్పటికీ మా యొక్క అయోగ్యమైన స్థితిని నీవు లక్ష్య పెట్టక మమ్మల్ని కనికరించి మమ్మల్ని విమోచించుట కొరకై ఈ లోకమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమను మా కోసము నాయన నీవు ధారపోసినావు. ఆ ప్రేమను నాయన దేవ మా జీవితాంతము నాయన జ్ఞాపకము చేసుకుంటూ నిన్ను వెంబడించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.